Boring is not a waste thing, it's a powerful thing. Hello, this is Sivanavin speaking. వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ శివనవీన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఇవాళ చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి బీ బోర్డ్. వై బోరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బిఫోర్ మనం బోరింగ్ గురించి తెలుసుకోబోయే ముందు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోరింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. వెన్ నథింగ్ ఫీల్స్ ఇంట్రెస్టింగ్, దట్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ బోరింగ్, బోర్డమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి కామ్నెస్ అంటే పీస్ఫుల్, నో థ్రిల్ ఆర్ రష్. సో ఇదన్నమాట బోరింగ్కి కామ్నెస్కి బేసిక్ కొంచెం థిన్ లైన్ డిఫరెన్స్ అయితే ఉంది. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోరింగ్. మనం ఎంతసేపు అని చెప్పి బోర్ కొడుతుందని చెప్పి ఎంతసేపు టీవీ చూడటం, ఫోన్ చూడడం, రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అన్నీ రకరకాల డిస్ట్రాక్షన్స్లో ఉంటాం. కానీ బోరింగ్ ఈజ్ ద థింగ్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ న్యూట్రల్ పాయింట్. అంటే మన బ్రెయిన్ అక్కడికి ఏంటంటే అటు ఎగ్జైట్మెంట్ అవ్వకోకుండా ఇటు లో సైడ్ వెళ్ళకోకుండా అలా న్యూట్రల్గా ఉంటుందన్నమాట. సో మనకి గ్రేట్ థాట్స్, మంచి మంచి ఆలోచనలు అనేవన్నీ మనకి బోర్డమ్లో నుంచే వస్తాయి. అంటే మన గురించి మనం సెల్ఫ్ రియలైజేషన్ అయ్యేది, మన గురించి మనం ఆలోచించుకునేది అంతే బోరింగ్ టైంలోనే. సో బీ బోర్డ్. ఇది ఎంతమంది గమనించారో లేదో తెలియదు, నేనైతే పర్సనల్ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఆల్వేస్ ఎఫెక్టింగ్ టు డిస్ట్రాక్షన్స్. ఫోన్ చూడటం, రీల్స్ చూడటం, అన్నీ డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటే మన ఆలోచనలన్నీ ఆ పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్, ఆ వీడియో మీద కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో డూ నాట్ కిల్ యువర్ బోర్డమ్ విత్ స్క్రోలింగ్, ఫీడ్ ఇట్ విత్ సంథింగ్. ఓకే, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బోర్డమ్ గురించి నేను మన తెలుగులో రీసెర్చ్ చేసినప్పుడు బోరింగ్ గురించి నాకు మంచి వీడియోస్ ఏం దొరకలేదు. సో అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. బోరింగ్ గురించి బోర్ కొడుతుంది మామ, అరే బోర్ కొడుతుందిరా బయటకు వెళ్దాం కాదు. బోరింగ్ వచ్చినప్పుడు మాత్రమే మన గురించి మనం ఆలోచిస్తాం. ఇట్స్ ఎ సీక్రెట్ వెపన్. నేను ఈ మధ్య ఒక ప్రాబ్లం అయితే ఒకటి ఫేస్ చేస్తాను సీరియస్గా. బ్రెయిన్లో ఒక ప్లాన్ అయితే ఉంది, అది ఎగ్జిక్యూషన్ అయితే అవ్వట్లేదు. అది అంటే ఏంటి? ప్లానింగ్ ఈజ్ ప్రెజెన్స్, యాక్షన్ ఈజ్ యాబ్సెన్స్. సో దానివల్ల నాకు ఒక రకమైన యాంగ్జైటీ అంటే ఏంటి? రిపీటెడ్గా అవే ఆలోచనలు గుర్తొస్తూనే ఉన్నాయి. సో మై బ్రెయిన్ ఎటు వెళ్ళనివ్వట్లేదు నన్ను. సో ఆ విధంగా బోర్డమ్ ఈజ్ ఎ డోర్వే, మోస్ట్ పీపుల్ క్లోజ్ ఇట్ ఇమ్మీడియట్లీ. బోర్డమ్ అనేది ఒక డోర్ అయితే దాన్ని జనాలందరూ వెంటనే క్లోజ్ చేసేస్తున్నారు, బోర్ కొడుతుందని చెప్పి. సో ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేసి కనుక లోపలికి వెళ్తే యూ విల్ సీ ద న్యూ వరల్డ్ ఇన్ యూ. నిన్ను నువ్వు కొత్తగా చూసుకుంటావు. నాకు ఇలా ఒక చెప్పిన వాళ్ళు ఎవరు లేరు బోర్డమ్ గురించి ఇంత పర్ఫెక్ట్గా. సో ఐ హోప్ యూ లైక్ దిస్. మనమంతా ఏం చేయాలి బ్రో? మరి హౌ టు బీ బోర్? మనమంతా ఏం చేయాలి? మనం మెడిటేషన్ చేసే జనరేషన్ నేను అనుకోవట్లేదు. అందరూ సైలెంట్గా ఉంటారని అయితే నేను అస్సలు అనుకోవడం లేదు. సో నేనేం చెప్తానంటే డైలీ ఒక 15 minutes మీరు ఖాళీగా ఉండండి, ఏం చేయమాకండి. ఫోన్ వాడద్దు, జస్ట్ డూ నథింగ్, అంతే. కామ్గా ఒక చోటుకు వచ్చేయండి. మీ ఇంట్లో అయినా, మీరు ఆఫీస్లో అయినా, మీ కాలేజ్లో అయినా, మీ స్కూల్లో అయినా, ఎక్కడైనా బ్రేక్ టైంలో కానీ ఎప్పుడైనా ఒక 15 minutes డైలీ ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఖాళీగా ఉండండి, ఏం చేయమాకండి. సో మీలో మీకు ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. నేనైతే అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అందరూ ఒక్కొక్కరు ఒకటి చేయొచ్చు, కానీ మనం ఏ ప్రాబ్లంలో ఉన్నామో, మనం ఏం పని చేయాలి, మనం అలాంటివి చేస్తూ ఉంటేనే మనకి మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో మనం ఏం పని అయితే చేస్తున్నామో, ఏం ప్రాబ్లం అయితే చెప్పుకున్నామో దాని గురించి బోరింగ్ పీరియడ్లోనే మనం ఆలోచిస్తున్నాం. బోర్ కొడుతున్నప్పుడే మనం మన లైఫ్ గురించి ఆలోచిస్తాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో బోరింగ్ పీరియడ్లోనే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలుస్తుంది. ఎస్, యా, బోరింగ్ పీరియడ్లోనే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి మనకు తెలుస్తుంది. మిగతా ఏ పీరియడ్ అంత బాగా తెలీదు. సో ది గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హైడింగ్
ద సీక్రెట్ వెపన్, ఇట్ ఈస్ కాల్డ్ బోర్డమ్. మనకి బోర్డమ్ గురించి ఎందుకు వీడియోస్ లేవో నాకైతే తెలీదు. బోర్డమ్ ఈజ్ ద సీక్రెట్ వెపన్, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా కనుక్కున్నాను. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫర్ మోర్ టు గెట్ ఫాలో మీ, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. మై ఇన్స్టాగ్రామ్ ఐడి శివనవీన్. ఎస్, యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఏ పాయింట్లో మీకు నచ్చినా ప్లీజ్ డూ ఎ లైక్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.